అంబటి రాంబాబు గారి పెద్ద కుమార్తె మౌనిక గారు, అలాగే చిన్న కుమార్తె పక్కన, అలాగే వాళ్ళ తల్లి గారితో ఈరోజు ఇంటి దగ్గర గుంటూరులో ఇటీవల వాళ్ళ ఇంటిపై దాడి చేసిన ఘటన మనకు తెలిసిందే కదా. ఆ ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ మౌనిక గారు మాట్లాడిన తీరు నిజంగా ఒకసారి సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉంది. సాధారణంగా అంబటి రాంబాబు కుటుంబం రాజకీయ కుటుంబం అంటే కాదు. అంబటి రాంబాబు గారు అంటే చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, కానీ అంబటి రాంబాబుకు సంబంధించిన కుమార్తెలు కానీ లేదంటే వాళ్ళ సతీమణి గారి ఎప్పుడు కూడా పెద్దగా రాజకీయాలపై పట్ల మాట్లాడిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అయితే మొట్టమొదటిసారిగా పెద్ద కుమార్తె మౌనిక మాట్లాడుతూ చాలా సంచలన విషయాలు చెప్పడంతో పాటు ఆమె ఒక వీడియోను కూడా చూపించే కార్యక్రమం చేశారు. ఇది హైలైట్. అంబటి రాంబాబు గారికి సంబంధించి కూతురు లేవనెత్తిన ప్రశ్నలు నిజంగా ఆలోచింపజేసేవే, వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేవే. తాను అందరినీ ప్రశ్నిస్తూ వచ్చింది. మొట్టమొదటిగా ఇక్కడ ఆ మౌనిక గారికి అంటే అంబటి రాంబాబు గారి పెద్ద కుమార్తెకి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అంటున్నామంటే, ముందుగా తన తండ్రి ఒక మాట నోరు జారిన మాట వాస్తవం అన్నారు. ఇక్కడ శభాష్. ఒక్కొక్కరికి ఆమె ఇచ్చి పడేస్తూ పోయారు. మొదట తన తండ్రి ఆవేశపూరితంగా ఆవేశంలో తనను రెచ్చగొట్టి తాను ఒక మాట నోరు జారేలా చేశారు. ఆ టైంలో కంట్రోల్ తప్పకుండా ఉంటే బాగుండేది, కానీ అక్కడ కంట్రోల్ తప్పడంతో ఒక్కసారిగా మా నాన్నను చాలా దారుణంగా ఒక రాక్షసుడి మాదిరిగా చిత్రీకరిస్తూ ఈరోజు విచ్చలవిడిగా తనను తిడుతూ పోతున్నారు. ఇదిగో ఒక సాక్ష్యం చూపిస్తాను మీ ముందుకు అంటూ ఆమె వీడియో ట్యాబ్లో ఉన్న ఒక వీడియోని చూపిస్తూ మాట్లాడారు. ఇందులో ఒక మహిళ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళ ఏకంగా అంబటి రాంబాబును పచ్చి బూతులు తిడుతుంది. మరి ఇది ధర్మమా? ఇలాంటివి చెయ్యొచ్చా? ఆలోచన చేయాలి ఎవరైనా కూడా. అంటే ఈ మాదిరిగా రెచ్చగొట్టి ఆ మనిషి అపోజిట్లో ఆ రెచ్చిపోయి ఏదైనా ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని ఈరోజు పైగా ఆ మాటను అన్నాడు, అది నోరు జారి అన్నాడు, తప్పు జరిగింది, అట్లా అనాల్సిన మాట కాదు అని బాధపడ్డాడు మా నాన్న అని కూడా చెప్పింది. అంబటి రాంబాబు గారు కూడా మీడియా సాక్షిగా చెప్పింది అదే. అసలు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. వాళ్ళు మాట్లాడినప్పటికీ, వాళ్ళు బూతులు తిట్టినప్పటికీ నేను కనుక కంట్రోల్ తప్పకుండా ఉండగలిగితే బాగుండు, కానీ నేను అనుకోకుండా కంట్రోల్ తప్పి రండ్రా చూసుకుందాము అన్న ధోరణిలో నేను ఒక రెండు పదాలు నోరులు జారానని, అయితే ఆ మాటలకు తప్పు జరిగిందని కూడా ముందుగా ఆ ఫ్యామిలీ అగ్రీ చేయడం, అంబటి రాంబాబు గారు ఎలాగో మొదట అగ్రీ చేశారు. కానీ ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి అగ్రీ చేసే దమ్ము ధైర్యం కూడా ఉండాల్సిన కుటుంబం ఎక్కడైనా చూసారా? చరిత్రలో చాలామంది చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెడితే నారా లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ చాలామంది చాలా బుద్ధులు మాట్లాడినా ఏ ఒక్క రోజైనా తప్పు జరిగిందన్నారా? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా, సాక్షాత్తు సభల సాక్షిగా, మీటింగ్ల సాక్షిగా పొల్లు తిట్టారు, పొట్టు తిట్టారు, బూతులు తిట్టారు. కానీ ఎప్పుడైనా ఎవడైనా ఇలా దిగి వచ్చాడా? క్షమించండి మాకు తప్పు నోరు జారింది అని అన్నారా? కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు మొదట అన్నారు, అరెస్టు కాకముందే ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఈరోజు పెద్ద కుమార్తెగా మౌనిక అదే చెప్తున్నారు. మా నాన్న చేసిన తప్పేం లేదని, తాను పొరపాటున తనను రెచ్చగొట్టిన వాళ్లకు పై కేసులు లేదు, తనపై బూతులు మాట్లాడిన ఇదిగో ఈ మహిళ పట్ల కూడా కేసు లేదు, కానీ తన తండ్రిని మాత్రం కేసు పెట్టడం అంటే ఇది రాజకీయ కక్ష కాక మరి ఇంకేమవుతుంది అని అంబటి రాంబాబు పెద్ద కుమార్తె మౌనిక ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తూ, మేము కాపు మహిళమే కదా, కాపులు అంతా అంటుంటారు కదా, మరి కాపు మహిళ మీదకి ఇలా ఒంటరిగా అంటే మహిళా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే మాధవి ఏకంగా ఇలా ప్రజల్ని మందిని వేసుకొచ్చి ఇలా చేయడం ధర్మమేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పండి, ఇలాంటి ఘటనలు కరెక్టేనా? దీనిపై మీరు మాట్లాడరు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో అసలు నీ పుట్టికే తప్పుడు పుట్టుకా అని అన్నారు కదా, మరి దీనిపై మాట్లాడండి. చంద్రబాబు గారు అన్నది కరెక్టేనా? మాట కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి సినిమా చూపిస్తా అని అంటున్న ఒక ఎంపీకి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆమె. అసలు నీకు ఏం సినిమా చూపిస్తావు అంటూ కూడా ఆమె షాకింగ్ రియాక్ట్ ఇచ్చారు. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఇంట్ల మీదకి వచ్చి దాడి చేస్తూ పైగా రాజకీయాలు మాట్లాడుతున్న మీరు మనుషులేనా అంటూ కూడా అంబటి రాంబాబు పెద్ద కుమార్తె అనడం ఒక్కసారిగా అందరూ షాక్కి గురి చేసేలా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే ఆమె నిలదీశారు. అధికారంలోకి వచ్చేదాకా మీరు ఒక ఎత్తు, అధికారం వచ్చినాక మరొక ఎత్తా? జరిగిన తప్పును మొదట అప్రిషియేట్ చేయాలి. ఒప్పుకునే దమ్ము కూడా ఉండదు చాలామందికి. చరిత్రలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ ఎవ్వరు కూడా ఒప్పుకున్న దాఖలా లేదు. ఒక మాట నోరు జారితే అవును జారింది నోరు, కరెక్ట్ కాదు, తప్పవు, అలా మాట్లాడాల్సింది ఉండేది, కానీ మాట్లాడాను అని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? కానీ అనలేదు. ఈసారి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అన్నారు అలాంటి మాటలు. ఎస్, ఒప్పుకున్నారు. ఇంకేంటి? అయినప్పటికీ కూడా కావాల్సుకొని చిత్రహింసలు గురి చేయడం, స్టేషన్లో వేయడం,
ఇవన్నీ కూడా కావాల్సుకొని కక్షపూరితమే అని, మా నాన్న దీనికి భయపడాడని, వీటికి ఎన్నో చూసి చూసి పెరిగిన కుటుంబం మాదని, అంబటి రాంబాబు చాలా ధైర్యవంతుడు అని కూడా పెద్ద కుమార్తె మౌనిక గారు చెప్పుకొచ్చారు. ఏదేమైనా మౌనిక చాలా ఎమోషనల్, మాట్లాడిన మాటలు శబాష్ అనిపించేలా ఉన్నాయి. మంచి అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కూడా సాధ్యం కానంత గొప్పగా తను లాజిక్స్ చూపిస్తూ, వీడియో ప్రజెంటేషన్ చూస్తూ, అక్కడ వీడియోలో అన్నీ చూపిస్తూ మాట్లాడిన విధానానికి ఇక్కడ అంతా కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.